ఇటీవల ఆహ్, అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మీకు చై ఈ ఈ వ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా మీకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. ఈ ప్రస్థానం మీరు కార్పొరేషన్‌గా చైర్మన్‌గా ఆహ్, బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఈ వర్గాల కోసం ఏమేం చేశారసలు? ఏంటి కథేంటి? అంటే పాదయాత్రలో నేను సంచార జాతుల కోసం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం, దానితోటి పాటు వారు చాలా దగ్గరగా చూడటం, నాకు కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం అనేది వాస్తవ పరిస్థితులు మనం చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా సంచార జాతులకు సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు అవకాశం దొరకటం అనేది నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం కూడా. ఎందుకంటే బీసీలు పరిపాలించినటువంటి రాష్ట్రాలు గానీ, దళితులు పరిపాలించినటువంటి రాష్ట్రాల్లో గానీ సంచార జాతులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక రాజ్యాధికార పదవి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో తమిళనాడు ఆ ప్రాంతంలోనో లేకపోతే కర్ణాటక కావాలండి. అక్కడ ఒక బేడా బడగా జంగాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని అయ్యాడు. చాలా సంతోషం. ఇంతకంటే ఎక్కడ ఏమీ లేదు. ఇది మొన్న ఎలక్షన్‌లో జరిగినప్పుడు కర్ణాటక. కానీ ఈ ఇబ్బంది జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాకు కార్పొరేషన్ చైర్మన్‌గా నేను రాష్ట్ర వ్యాప్తంగా 2, 3 సందర్భాల్లో నేను తిరగటం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా వీళ్ళకి కుల ధృవీకరణ పత్రాల సమస్య ఎక్కువ ఉంది. ఏ ప్రాంతంలో అయితే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటం లేదో ఆ ప్రాంతంలో కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించడం జరిగింది. మీకు ప్రకాశం సింగరాయకొండలో కానీ, లేకపోతే నెల్లూరులో కానీ, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు, కడప, చిత్తూరు ఆ ప్రాంతాల్లో కానీ, అలాగే ఉత్తరాంధ్రలో కానీ, అలాగే మీకు అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మేము తిరిగి కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించడం జరిగింది. దాంతో పాటుగా సంక్షేమ పథకాలను కూడా వారికి అందుతుందా లేదా అనే దాని మీద మేము పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. ఎవరికైనా మాకు ఇళ్ల స్థలం రాలేదు అంటే ఇమీడియట్‌గా కన్సెంట్ అధికారులతో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇప్పించడం కానీ, లేదనుకుంటే సంక్షేమ పథకాల అర్హత ఉండి లోకల్‌గా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఏమన్నా సంక్షేమ పథకాలు రాకపోతే వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇప్పించినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గారితోటి గాని, లేకపోతే మంత్రులతోటి గాని, అక్కడ ఉన్నటువంటి కన్సెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓలు గాని, ఎంపీడీఓలు గాని, లేకపోతే ఇంకా కొంచెం జేసీలు గాని, లేకపోతే కలెక్టర్లతోటి మాట్లాడి వారికి మంచి విధంగా ఇంకా సంక్షేమ పథకాలు అందించే విధంగా జరగటం, వారి సెక్యూరిటీని ఇవ్వటం జరిగింది. టోటల్‌గా సంచార జాతులకు ఒక మనోధైర్యం కల్పించడం జరిగింది. ఇది పార్టీల కోసం మాట్లాడాలన్న ఆలోచన వస్తే కూటమి ప్రభుత్వంలో అది విఫలమైంది. మీకు 2014, 2019 మధ్యలో 2016లో కార్పొరేషన్ జీవో ఇచ్చి తూతూ మంత్రంగా 160 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్‌ని వారి ఖర్చులకి వాడేసుకుని 2018, 19 మధ్యలో ఒక 6 నెలల పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడం జరిగింది. ఎవరో కూడా సంచార జాతుల గురించి కానీ, సంచార జాతుల మీద బాధలు ఉన్నటువంటి వ్యక్తిని కానీ, లేదా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఇవ్వాల. మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు అసలు ఎంబీసీ పాలక మండలి అనేది ఏర్పాటు చేయలేదు. దీన్ని బట్టి టోటల్‌గా జనాలకు గాని అందరికీ కూడా అర్థం అవుతా ఉంది. కూటమి ప్రభుత్వానికి ఈ జాతులు, ఈ సామాజిక వర్గాల పట్ల ఏమాత్రం కూడా మంచి అభిప్రాయం లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఉద్యమ ప్రస్థానం గనక మీరు చెప్తున్న గణాంకాలు గాని, ఇవన్నీ పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల యొక్క స్థితిగతుల యొక్క డేటా గాని, మీరు మీ ప్రస్థానంలో, మీ ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి భావజాలంతో మీరు గత ప్రభుత్వంలో మీరు చైర్మన్‌గా ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోలు గాని, ఇవన్నీ కూడా ఈ వర్గాల యొక్క మార్పుకు అవకాశంగా ప్రభుత్వాలు గనక తీసుకుంటే మీరు దానికి తోడ్పాటును అందించగలరా ప్రభుత్వానికి? పూర్తిగా ప్రభుత్వాలు ఏ సహకారం అడిగినా, డిపార్ట్మెంట్ ఏ సహకారం అడిగినా ఆ జాతులు అభివృద్ధి చెందుతాయి అనుకుంటే తప్పనిసరి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో ఇచ్చిన జీవోలు కానీ, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి హిస్టరీని కానీ, మా దగ్గర ఉన్న చరిత్రను కానీ ఈ జాతులు అభివృద్ధి చెందటానికి ఉపయోగించడమే తప్ప వేరే దానికి కాదు. మాకు పార్టీలకు అతీతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఇబ్బంది ఏమీ లేదు.
అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారు జనాభా లెక్కలు తీసేవారు. యాంథ్రోపాలజీ గాని, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గాని ఈ స్థితిగతుల మీద అప్పట్లో విపరీతమైన స్టడీ జరిగేది. దురదృష్టవశాత్తు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వర్గాల మీద ఈ పనిచేసే విధానం లేకపోవడం, తర్వాత ఓ రకంగా ఇది కుంటిపడిపోవటం మన దౌర్భాగ్యం. కానీ ఈ జాతుల యొక్క నిజమైన స్థితిగతులు గాని, ఈ వ్యవహారం అంతా కూడా మీరు చెప్తా ఉంటే మీరు రకరకాల పుస్తకాలు, చర్చా వేదికలో ఈ సమాజానికి అంతా వివరించడం జరిగింది. ఇది దీన్ని యాంథ్రోపాలజికల్ డేటాగా లేన యాంథ్రోపాలజికల్ డేటాలో డేటా లేని మీ దగ్గర ఉన్న డేటా యాంథ్రోపాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా పూర్తిగా ఉండదు బహుశా. దీనిపై ఏమంటారు? అంటే ఉందా లేదా అనేది మనం చెప్పటం కాదు కానీ మన దాకా మనం ఎంతవరకు అధ్యయనం చేసాం, ఎంతవరకు ఈ సామాజిక వర్గాల మీద స్టడీ చేసాం అనేది అది ఈ సమాజానికి అందించాలన్న ఆలోచన, ఈ జాతులకు అందించాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఏమీ కాదు. గవర్నమెంట్ వారు దాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ వారు చూడాలి. కేంద్ర ప్రభుత్వం మరి వాటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు అధ్యయనం చేస్తున్నామని చెప్తా ఉంటారు కానీ మరి ఎంతవరకు అవుతా ఉంది, ఎంతవరకు జరుగుతుంది, జరగట్లేదు